నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. గువ్వల బాలరాజు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 115 నియోజకవర్గాలకు సంబంధించిన స్థానాలు ప్రకటించారు కాబట్టి ఏంటి పరిస్థితి అంటే పార్టీ ఇంత పెద్ద ఎత్తున 115కు సంబంధించిన సీట్లు ప్రకటించడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే 119 నియోజకవర్గాలకు కానీ ఓన్లీ 4 నియోజకవర్గాలు మాత్రమే ప్రకటించకుండా వదిలేసింది. 115 స్థానాలకు కానీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ అండ్ వాట్ ఈస్ ద రీజన్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు గువ్వల బాలరాజు గారు. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సార్, యాక్చువల్లీ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఏమైనా టెన్షన్ పడ్డారా? లేదంటే నిజంగానే మీకు సీట్ కన్ఫామ్ అని అనుకున్నారా? 100% మా అందరికి కూడా టికెట్లు కన్ఫామ్ ఉన్న సంగతి మా నియోజకవర్గ ప్రజానికానికి తెలుసు. ఎందుకంటే ఎప్పటికీ ప్రజల్లోనే మమేకమై ఉంటున్నటువంటి మాకు తప్ప ఇంకెవరికి టికెట్ వస్తుంది అనేది ఒక చర్చ వాళ్ళ లోపలనే ఉన్నది. కాబట్టి మేము పెద్దగా దాని గురించి ఆందోళన లేము. ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా మాజీ ఎమ్మెల్సీ గారు పార్టీ ముందే ఆశీర్వదించారు. ఎప్పటికప్పుడు ఈ సంతోషంలో మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేసుకుంటూ మేము ఆనందం మేము లేకపోతే ఎట్లా సార్? ఈ కవరేజ్ కూడా ఉండదు కదా, మేము ఉండాల్సిందే కదా. మొత్తంగా ఏ ఆందోళన మాలో లేదు. కారణం ఏంటి అంటే ఉద్యమం నుండి కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ఎప్పటికీ ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి ప్రజల ఆశీర్వాదం, మా అధినాయకుడి ఆశీర్వాదం మాకుంది కాబట్టి 100% మాకే టికెట్లు వస్తాయని ఆశించిన విధంగానే ముఖ్యమంత్రి గారు ప్రకటించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు గెలుపుతో తిరిగి వచ్చి ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి పీఠం పైన కేసీఆర్ గారిని కూర్చోబెట్టే విధంగానే మేము పనిచేస్తాం. 2 సీట్లలో ఎందుకు కాంటెస్ట్ చేస్తున్నారు సీఎం కేసీఆర్ గారు? అంటే కామారెడ్డిని ఎందుకు చూస్ చేసుకున్నారని మీరు అనుకుంటున్నారు? నేను వాస్తవంగా ఫాలో కాలేదు, ఇప్పుడే వచ్చిన కాన్స్టిట్యున్సీ నుంచి, తెలియదు. సీఎం గారు 2 సీట్ల నుంచి కాంటెస్ట్ చేస్తున్నారు, ఇదే అతి పెద్ద బ్రేకింగ్. అదే రీజన్ ఏమైనా ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారికి ఎక్కడ నిలబడ్డా ఇప్పటి వరకు ఆ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నది ఎవరు లేరు. కరీంనగర్ నుంచి గెలిచిండ్రు, మెదక్ నుంచి గెలిచిండ్రు, అదేవిధంగా సిద్దిపేట నుంచి గెలిచిండ్రు, మహబూబ్ నగర్ నుంచి గెలిచిండ్రు. ఉద్యమం లేదు అన్నటువంటి సందర్భంలో కూడా నేను కూడా 2009లో ఎంపీగా నిలబడ్డా. కొన్ని ఓట్లతో నేను ఓటమి పాలు కావడం జరిగింది. కానీ మా ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రజలు ముఖ్యమంత్రి గారిని ఎంపీగా గెలిపించినటువంటి కారణంగా వారికి ఈరోజు రాష్ట్రం వచ్చిందనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఎక్కడ నిలబడ్డా ముఖ్యమంత్రి గారు నిలబడితే మొత్తం 500 కిలోమీటర్ల రేడియస్లో అభివృద్ధి జరుగుతుందని ప్రజల కోరిక ఉన్నందుకు ఎందుకు నిజామాబాద్ కాన్స్టిట్యున్సీని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎందుకంటే వాళ్ళ కూతురు అక్కడ నుంచి కాంటాక్ట్ చేయబోతున్నారు అనే ఒక సంకేతమా? రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి. మీ ఇమాజినేషన్ ఏంది? మీరేమనుకుంటున్నారు? కూతురే కేసీఆర్ గారికి మీరు కూడా కూతురే, మేమందరం కుమారులమే. ఎవరి కోసము కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు తప్ప కొడుకునో కూతురునో ఏదో చేయాలనే ఆలోచనలో వారు ఉండరు. మీరు అనవసరమైనటువంటి చర్చ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్ గారు ఎక్కడ నిలబడ్డా గెలుస్తాడు అనేది ఒక విశ్వాసం ప్రజల్లో ఉంది. కాబట్టి దాంతో కూడా కాంగ్రెస్ పార్టీని అదే ఆలోచన, ఈ రెండింటి దిక్కే వాళ్ళ ఆలోచనలు తిరగాలి, చర్చ జరగాలనే ఉద్దేశం ఉండి ఉండవచ్చు. 115కు 115 ఆల్రెడీ అంటే 115 సీట్లు అనౌన్స్ చేయడానికి రీజన్ ఏంటి? 7 సిట్టింగ్లు మార్చడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటి అంటే మేమంతా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాం, ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. మాకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసేటువంటి వేరే వాళ్ళు ఎవరు లేరు అని మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. 7 మంది విషయంలో కూడా కారణాలు ఏవై ఉంటాయో ముఖ్యమంత్రి గారి దృష్టికి వారి దృష్టిలో ఉంటాయి. వాళ్ళను కూడా ఆదుకునేటువంటి కెపాసిటీ, నిబద్ధత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. కాబట్టి ఆ 7 మందిని కూడా దయచేసి ఎవరో ట్రాప్లో పడకండి, నిబద్ధతతో ఉండండి, విఘ్నతను ప్రదర్శించండి. ఖచ్చితంగా మీకు అవకాశాలు ఉంటాయనేది మాత్రం ఒక మిత్రుడిగా నేను వాళ్ళకి తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.